నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు చిత్తూరులో అంబరాన్నంటిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు 50,000 కుటుంబాలకు దుస్తులు స్వీట్ల పంపిణీ తిరుపతిలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం 2024 జాబితాలో చిన్న పొరపాటు కూడా ఉండొద్దని జిల్లా ఎన్నికల రూల్ అబ్జర్వర్ పోల భాస్కర్ ఆదేశం పొద్దుటూరులో అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నిరసన మద్దతు తెలిపిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి శబరిమలలో అయ్యప్ప భక్తులకు సరైన వసతులు కల్పించాలి V3 న్యూస్ ఛానల్ ద్వారా అవస్థలు తెలిపిన అయ్యప్ప స్వామి భక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గురువారం స్థానిక ఎస్వి సెట్ కళాశాల మైదానంలో జన్మదిన వేడుకలను స్థానిక ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు 50,000 కుటుంబాలకు దుస్తులు స్వీట్లు పంపిణీ చేశారు ఎంపీ రెడ్డప్ప జెడ్పీ చైర్మన్ శ్రీనివాస గోవిందప్ప ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు రానున్నది ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమేనని తెలియజేశారు అశేషంగా తరలివచ్చిన జనసందోహం మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం 2024లో భాగంగా ఓటర్ జాబితాను అత్యంత జాగ్రత్తగా రూపొందించాలని జాబితా రూపొందించడంలో చిన్న పొరపాటు కూడా జరగరాదని కమిషనర్ కళాశాల విద్య మరియు జిల్లా ఎన్నికల రూల్ అబ్జర్వర్ పోల భాస్కర్ ఆదేశించారు గురువారం రాత్రి తిరుపతి స్థానిక కలెక్టరేట్లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం 2024లో భాగంగా వివిధ అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈఆర్ఓలతో ఇన్ఛార్జ్ జేసీ మరియు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్తో కలిసి అబ్జర్వర్ సమావేశమయ్యారు సమావేశంలో ఇన్ఛార్జ్ జేసీ జిల్లాలో చేపట్టిన ఎస్ఎస్ఆర్ 2024 పై బిఎల్లు ఇంటింటి సర్వే ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ నియామకం చేసి పర్యవేక్షణ ర్యాండమ్ చెకింగ్
నోటీసులు, ఆర్డర్స్ వంటివి ఇవ్వడము, మల్టీ లెవెల్ చెకింగ్ చేపట్టి జాబితా రూపొందించడం జరుగుతుందని వివరించారు. హైదరాబాద్ డీఈఓ కార్యాలయంలో ఎన్జీఓఎస్ పాఠశాల విద్యాశాఖ విభాగం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ కేకును కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీఓఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం ముజీజ్ హుసేన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పరలోకం నుండి భూమిపైకి మీరు దిగి వచ్చిన శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటుండగా టీఎన్జీఓస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని జరిపించుటకు కృప దయచేసినందుకు నాయకులను ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు నమ్మకంగా చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల, ప్రత్యేకంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తులను ప్రసాదించడంలో వీరికి కావలసిన జ్ఞానము నడిపింపు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన. బ్రదర్ చదివి ఉంటున్నాడు యెషయా 9:6 ఏలయనగా మనకు పుట్టాడు యేసయ్య. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తనేదో ఎంజాయ్ చేయడానికి ఈ లోకానికి రాలేదు. తను మనకు సంతోషమునివ్వడానికి వచ్చాడు. రెండవ మాట నేను చెప్పాలి, ఫెస్టివల్ ఆఫ్ పీస్. ఏంటంటే క్రిస్మస్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ పీస్ అనగా లోకానికంటే మానవునికి సమాధానము అనుగ్రహించడానికి వచ్చాడు. డబ్బులతోని ఎన్నో వస్తువులను కొనుక్కుంటున్నాడు. తనకు మనసుకు నెమ్మది లేని సమయంలో నెమ్మది పొందుకోవడానికి రిక్రియేషన్ అని, హాలిడే ట్రిప్స్ అని, ఇంకా ఏమేమో ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. కానీ తన జీవితంలో ఉన్న శూన్యతను, తన జీవితటువంటి సుఖంతో కొద్దిసేపు దానిని దూరం చేసుకుంటున్నాడు. కానీ అది మరలా తిరిగి వచ్చి తనతోనే అది ఎల్లప్పుడూ తన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను అంటాడు. ఆ పీస్ ఎలాంటిది అంటే లోకం ఇచ్చినట్లు ఉండదు, నేను ఇచ్చేటువంటి శాంతి అంటాడు. ఈ లోకంలో మనం శాంతి, సమాధానం, కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు దుఃఖంలో ఉంటాం, కొన్నిసార్లు. తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మిత్రులు రాజ్ కుమార్ గారు,
మిత్రులు డేవిడ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ఎడ్యుకేషన్ మేడం గారు మరియు మా కార్యదర్శి విక్రమ్ గారు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం హాజరు కావడం జరిగింది. ప్రతిసారి కూడా తెలంగాణ యూనివర్సిటీ హైదరాబాద్ జిల్లా అన్ని పండుగలకు సమాన ఆదరణ ఇచ్చి ఈరోజు క్రిస్మస్ వేడుకల ద్వారా ఈ కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, మరి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కారానికి రావాలని, మరి యేసుక్రీస్తు పుట్టిన ఈ పవిత్రమైన రోజు రేపు అందరం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతిని పాటించాలని మరి కోరుకోవడం జరిగింది. పాస్టర్ గారు కూడా ప్రేయర్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మా సమస్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో మరి డిఎల్ కావచ్చు, ఐఆర్ కావచ్చు, మిగతా అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అయితే కూడా గట్టిగా నమ్ముతా ఉన్నాం. అందరికీ కూడా మీ ద్వారా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ రాజ్ కుమార్ గారి నాయకత్వం, డేవిడ్ గారి నాయకత్వం, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు సదా ఇట్లే కష్టపడాలని కోరుకుంటూ మరి మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు మండల కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ చెట్టోని మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పనినైనా సహించేది లేదని అన్నారు. అక్రమ ఇసుక రవాణా, ఇసుక డంపులు వంటివి ఎక్కడ కనిపించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది పోగా ఇంకా అధికారంలోనే ఉన్నామనే సోయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని గ్రామ స్థాయిలో నుండి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 15 రోజులు కావస్తా ఉంది. దానిలో భాగంగానే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వ మంత్రులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఈ రాష్ట్రం ఎంతవరకు ఆగమైంది, ఈ రాష్ట్రంలోని ప్రజా సంపదను ఎంతవరకు దోసుకున్నారు, ఎంతవరకు ప్రజల సంపద నిర్వీర్యమైందని నిగ్గు తేల్చడానికి ఒక శ్వేతపత్రం ద్వారా అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఏదైతే తెలంగాణ మంత్రులు ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అలాగే శ్రీధర్ బాబు గారు కావచ్చు, కొండ సురేఖ గారు కావచ్చు, వీళ్ళందరూ మదన్ మోహన్ గారు కావచ్చు, వీళ్ళందరూ లేవనెత్తిన ప్రశ్నలకు ఈరోజు వాళ్ళు సమాధానాలు చెప్పలేక తెల్లమొఖం చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ అడుగుతా ఉన్నది ఒకటే విషయం, తెలంగాణ ప్రజలకు గమనించాల్సిన విషయం, ఈ 9 సంవత్సరాల పాలనలో ప్రజల సంపదను ఏ విధంగా కొల్లగొట్టిరో దాన్ని ప్రజలకు వివరించాలని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. సుమారుగా ప్రజల సంపద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎలక్షన్ల ముందు వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా సుమారు 6,50,000 కోట్ల పైచిలకు రూపాయలను ఈరోజు అప్పుల కుప్పగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల నెత్తి మీద భారాన్ని మోపిన వైనాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చుకున్న ధోరణిలో ఏదో అభివృద్ధి చాటున 4-5 పథకాలను అడ్డం పెట్టుకుని ఈరోజు కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప దేవాలయానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది అయ్యప్ప స్వాములు గత సంవత్సరం కన్నా ఈసారి అధికంగా వెళ్లడం వలన చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు స్వాములు V3 న్యూస్
ఛానల్ని సంప్రదించి తమ ఇబ్బందులను వివరించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఉండడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయ్యప్ప స్వాములు అందరికీ సరైన వసతి కల్పించాలని, బస్సు సదుపాయం, నీటి వసతి కల్పించాలని అయ్యప్ప స్వాములు కోరారు. రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులలో శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ముందు దగ్గర 10 లక్షల మంది అయ్యప్పలతో నిండి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శబరిమల అయ్యప్పకి చూసుకుంటారు. ఈ భక్తుల రద్దీకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది అదేవిధంగా ఇద్దరు కూడా చనిపోతున్నారు. అదేవిధంగా కరోనా మైక్ తాగకూడదు చెప్పేవాడిని అడిగే కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నిరసన చేపట్టారు. సమ్మెకు మద్దతు తెలుపుతూ నంద్యాల మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రఘురామిరెడ్డి ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మొండి వైఖరి మార్చుకోకుండా జీతాలు పెంచకపోతే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ కార్యకర్తలకు సమ్మె చేసే వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. లోకేష్ గారు కూడా పాదయాత్రలో అంగన్వాడీ చేసే సమ్మెలో 2 సార్లు మాట్లాడడం కూడా జరిగింది. మరి అమరావతిలో విజయవాడలో చేసే సమ్మె కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా వచ్చి మీకు మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు ఆయన పాదయాత్ర సందర్భంలో చాలా హామీలు ఇచ్చినాడు. హామీలు ఎవరు అడిగితే ఇది సాధ్యమా అసాధ్యమా అనకుండా చాలా హామీలు ఇచ్చినాడు. మద్యం పూర్తిగా ఎంతమంది తెలిసినాడు అందరికీ మద్య నిషేధం పూర్తిగా చేస్తానని చెప్పినాడు. ఏం సాధ్యమయ్యేది ఏం కాదు. ఎందుకంటే అనుభవం లేదు ఆయనకు. ఒకరు చెప్తే అయినాడు ఆయన అంతగా తెలుసుకోడు. ఊళ్ళో ఒక సత్యం పనికి పెళ్లి పత్రం పోయినారట. పెట్టి పెట్టడం పోతే ఆ ఊర్లో ఎవరో పెద్ద మనుషులు ఏమయ్యా సత్యానికి పిల్లలు ఇస్తే పర్వాలేదని అంటే పర్వాలేదా అన్ని 2 గుణాలు తక్కువ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయని అంటే వాళ్ళు పిల్లని మీరు లేవనుకున్నారంటే 33 గుణాలలో 2 ఎక్కువ తక్కువ పిల్లలు ఇస్తారు. మళ్ళా కొంతకాలం జరిగినాక ఏమయ్యాయంటే ఈ 2 గుణాలు ఏమంటే ఒకరు చెప్తే అయినాడు అతను అందరూ తెలుసుకోడు. మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఎవరన్నా పెద్దలతో సలహా తీసుకోడు, ఎవరన్నా చెప్తే వినడు. ఇది ఆయన లక్షణం. ఇప్పుడంతా మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పుడు అందరినీ ఎమ్మెల్యేలు కలవడం, మంత్రులు కలవడం, ముఖ్యమంత్రులు ఎవరిని దగ్గరికి రాని అటువంటి పరిస్థితుల్లో వస్తే అట్లా ఉండబడిన ముఖ్యమంత్రి ఇప్పుడు అందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి అందరితో పిలిచి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మళ్ళా అధికారానికి రావాలంటే
2019 ఎన్నికల్లో మీరందరూ మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఆయన ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలా పెద్దగా చేసినారు, బాగా ప్రజలకందరికీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చాలా గొప్పగా చేశారు. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొడుకుగా ఈయన కూడా బాగా చేస్తారని అందరూ విపరీతంగా ఓట్లేసి 175 సీట్లు అసెంబ్లీలో ఉంటే 151 సీట్లు వినిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాకముందే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని మిల్లులో దించుకుంటున్నారని, వేరే రైస్ మిల్లు పేరుతో అనుమతులు తీసుకుని పూర్తి కాని రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేసుకుంటున్నారు. నూతన రైస్ మిల్లులకు ఎలాంటి అలాట్మెంట్ లేకుండా ఉన్నాయని యజమాని దురుసుగా సమాధానం తెలుపుతున్నారు. మండలంలోని మొత్తం 18 రైస్ మిల్లులకు గాను 12 రైస్ మిల్లులకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. నూతనంగా నిర్మించిన 6 రైస్ మిల్లులలో గత సంవత్సరము 2 రైస్ మిల్లులు పూర్తయి ధాన్యం ఆడుతున్నారు. నేటి వరకు కూడా 2 రైస్ మిల్లులకు మార్కెట్ కమిటీ అలాగే ప్రభుత్వ అనుమతులు లేవు. ఇప్పటికైనా మిల్లర్లపై అధికారులు పర్యవేక్షణ చేపట్టి పూర్తి అనుమతులు వచ్చాకే ధాన్యం నిల్వ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో కన్యస్వామి కదిరిస్వామి గౌడు గృహంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి స్వరూపులు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం కన్నుల పండుగగా పడిపూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు పాల్గొని స్వామి సేవలో తరించారు. ముందుగా గణపతి పూజ, అయ్యప్ప ఉత్సవమూర్తికి పంచామృతాలచే అభిషేకాలు, వివిధ రకాల పూలతో అభిషేకాలు నిర్వహించారు. సుమారు 150 మంది అయ్యప్ప స్వాములు పాల్గొని భజన కీర్తనలతో మద్దికుంట గ్రామాన్ని భక్తి పార్యవశ్యం చేశారు.
నిజామాబాద్ నగరం ఖలీల్వాడిలోని అపూర్వ పాఠశాలలో 24 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కుస్మారెడ్డి మాట్లాడుతూ మన ఇంట్లో ప్రతినిత్యం వాడే వేస్ట్ మెటీరియల్తో డెకరేటివ్ ఐటమ్స్, యూటిలిటీ ఐటమ్స్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. వేస్ట్ మెటీరియల్తో వివిధ రకాల ఆకృతులను ఎలా తయారు చేయాలో ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని అన్నారు. విద్యార్థులు నాణాలతో తయారు చేసిన వివిధ రకాల ఆకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఇయర్ బర్డ్స్ తో పువ్వులు, చెట్లు, వివిధ రకాల ఆకృతులు, వాటర్ బాటిల్స్ తో పెన్సిల్ స్టాండ్స్, ఫ్లవర్ వేజ్, ప్లాంట్స్ ఇలా ఎన్నో రకాలు తయారు చేయడం జరిగింది. Start trying to do things on their own and they enjoy this work, and it's a break from the regular studies, and దీనిలో ఒక సందేశం కూడా ఉంది. ఏంటంటే పొల్యూషన్ తగ్గించాలి, గార్బేజ్ తగ్గించాలి, రీసైక్లింగ్, రీయూజ్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ వాటినవే వాడాలి, మనం అయినంత మటుకు వేస్ట్ మెటీరియల్ తగ్గించాలి. ఈ సందేశం ఇస్తుంటాం పిల్లలకి. ఒక సందేశం లేనిదే ఈ పని కూడా చేయదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరులో అంబరాన్నంటిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు. 50,000 కుటుంబాలకు దుస్తులు, స్వీట్ల పంపిణీ. తిరుపతిలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం 2024. జాబితాలో చిన్న పొరపాటు కూడా ఉండొద్దని జిల్లా ఎన్నికల రూల్ అబ్జర్వర్ పోల భాస్కర్ ఆదేశం. పొద్దుటూరులో అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నిరసన. మద్దతు తెలిపిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. శబరిమలలో అయ్యప్ప భక్తులకు సరైన వసతులు కల్పించాలి. V3 న్యూస్ ఛానల్ ద్వారా అవస్థలు తెలిపిన అయ్యప్ప స్వామి భక్తులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.